అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా వేణు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిల్ రాజు గారికి కూడా నేను చాలా థ్యాంక్స్‌లు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మూవీస్‌లో ఆయన తీసిన చాలా మూవీస్‌లో నేను ఉన్నాను. ఈ మూవీ నిజంగా నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా కొన్ని ఫీలింగ్స్‌ని, కొన్ని ఆలోచనలని మనం అందరితో షేర్ చేయలేము. ఒక్కొక్కసారి మనం ఎంత ఫీలింగ్స్ వాళ్ళకి షేర్ చేసినా కూడా అదే కుటుంబంలోనే వాళ్ళకి చాలా వరకు అర్థం కాకపోవచ్చు. అందరికీ ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న చెంపదెబ్బ లాంటిది ఈ బలగం మూవీ. ఎందుకు అంటే ఖచ్చితంగా మనసులు ఎంత కలిసి ఉంటే మనం ఎంత దూరంగా ఉన్నా ఒక ధైర్యం, ఆ ధైర్యాన్ని, ఆ ప్రేమని, ఆ బంధాన్ని చాలా వాల్యుబుల్గా చెప్పిన వేణుగారికి నిజంగా కంగ్రాచులేషన్స్. ఈ మూవీ మంచి హిట్ అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు యాక్ట్ చేయలేదు, జీవించారు చాలా బాగా. మేము షూటింగ్ చేస్తున్నంతసేపు ఏదో షూటింగ్కి వచ్చాము, ఇక్కడ షూటింగ్ చేస్తున్నామని ఫీల్ అవ్వలేదు. ఏదో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదో సరదాగా ఉన్నట్టే ఉండింది. ఎప్పుడు ఒక చిన్న మనస్పందనలు కూడా రాలేదు. నేనైతే 20 days వర్క్ చేశాను. అందరూ అంత కలిసిపోయాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ స్టేజ్ ఆర్టిస్టులు, వాళ్ళందరితో వర్క్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఇంకా దర్శి గురించి చెప్పాలి. నా చావు నేను చేస్తా అలా సరదాగా చెప్పిన దర్శి ఈ సినిమాలో ఒక సీన్లో నన్ను ఏడిపించేశాడు. వెరీ నైస్ పర్సన్, చాలా మంచి పర్సన్. ఇంకా కావ్య గురించి చెప్పాలి. షీ సో స్వీట్, లవ్లీ గర్ల్. చాలాసార్లు మేము క్యారవాన్ షేర్ చేసుకున్నాము, చాలా కబుర్లు చెప్పుకున్నాము. నా పాపతో ఎలా ఉన్నానో అలా ఉన్నాను కావ్యతో. థ్యాంక్ యూ సో మచ్ కావ్య, యువర్ సపోర్ట్, లవ్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్. ఒక మంచి మూవీని మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. March 3 ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి కుటుంబంతో వెళ్ళండి. ఎందుకు అంటే కుటుంబ విలువలు చాలా వరకు ఈ మధ్యకాలంలో తగ్గిపోతున్నాయి. ఎప్పుడు మనం చాలా బిజీ అయిపోయాం. మనీ వెనకాల లేదా ఈగో వెనకాల లైఫ్లో ఉన్న చాలా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ని కూడా మనం మిస్ అయిపోతున్నాం. దాని వాల్యూ ఎంత గొప్పదో ఈ బలగం చెప్తుంది. చాలా గొప్ప విషయాల్ని చాలా కష్టపడి కొనుక్కుంటాం, కానీ మన కళ్ళ ముందు ఉన్న చిన్న చిన్న ఫీలింగ్స్, అందరూ కలిసి భోంచేయడం, సరదాగా సాయంత్రం పూట కబుర్లు చెప్పుకోవడం, ఇవన్నీ నా చిన్నతనంలో నేను చాలా చూశాను. ఎప్పటికీ నాకు అవి స్వీట్ మెమరీస్. నా అన్నలు, మా అమ్మ నాన్న అందరితో చాలా ప్రేమగా ఉండడం నాకు చాలా స్వీట్ మెమరీస్. ఇవన్నీ అందరూ మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఎవరైతే ఏదైతే మిస్ అయ్యారో వాళ్ళు అవన్నీ ఈ సినిమా ద్వారా పొందుతారు. అందరినీ మళ్ళీ కలిసి ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ అవకాశం ఇచ్చిన వేణు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే. థ్యాంక్ యూ రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియదర్శి గారు అంటే ఆయన ఫాదర్